నేను 5వ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిని. మా డివిజన్ పరిధిలో 1960కి పూర్వం నుంచి గవర్నమెంట్ భూములో ఎయిడెడ్ పాఠశాల నడుస్తూ ఉండేది. కాలక్రమేణా ప్రైవేట్ స్కూల్స్ మీద మక్కువతో తల్లిదండ్రులందరూ కూడా ప్రైవేట్ స్కూల్ని ఆశ్రయించడం మూలంగా ఈ ఎయిడెడ్ పాఠశాల మరుగున పడిపోవడం, స్ట్రెంత్ లేకపోవడం మూలంగా ఆ స్కూల్ని మూసివేయడం జరిగింది. అయితే ఆ స్కూల్ స్థలం గవర్నమెంట్ వారు ఎయిడెడ్ పాఠశాల నడపమని 1960కి పూర్వం కొంతమంది వ్యక్తులకు అది లీజుకి ఇవ్వడం జరిగింది. ఎయిడెడ్ పాఠశాల నడవకుండా ఆగిపోయిన వెంటనే ఆ స్థలం గవర్నమెంట్ వారి స్థలంగా పరిగణించబడుతుంది. కానీ కొంతమంది అక్రమార్కులు 2016 సంవత్సరం నుంచి ఖాళీగా ఉంటుంది ఈ స్కూల్ని ఆక్రమించాలనే ప్రయత్నం చేస్తూ 2016 నుంచి 18వ సంవత్సర కాలంలో వారు దొంగ రిజిస్ట్రేషన్లు చేయించుకుని ఈ రోజున మళ్ళా లింక్ డాక్యుమెంట్స్ పుట్టించి బినామీ పేర్ల మీద ఆ స్కూల్ ఆక్రమించి దానికి మచిలీపట్నం కమిషనర్ గారి ఆధ్వర్యంలో 4 అసెస్మెంట్ నెంబర్లతోటి వారికి ఇంటి పన్ను కేటాయించి దానికి కరెంట్ వేయించే ప్రయత్నం చేశారు. చేస్తే ఆ గ్రామ పెద్దలు మరియు నేను కలిసి ఎలక్ట్రిసిటీ వారిని సంప్రదించగా ఎవరో కొంతమంది పెద్ద వ్యక్తులు చెప్పడం మూలంగా మేము కరెంట్ ఇచ్చామని చెప్పారు. కానీ అది కాదు, కుదరదని చెప్పి మేము చెప్పిన వెంబటే వెంటనే కరెంటు వారు స్పందించి ఆ మీటర్ తొలగించడం జరిగింది. అలాగే ఈ రోజున మేము కలెక్టర్ గారి ఆఫీస్కి వచ్చి కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ స్కూల్ గవర్నమెంట్ స్కూలు, ఆ భూమి గవర్నమెంట్ భూమి. మొన్న 22A లిస్టులోంచి సర్కారు వారి తోటలోంచి 304 బిట్లని కూడా ప్లాట్లని కూడా రెగ్యులరైజ్ చేస్తూ 22A లిస్టులోంచి తీసేశారు. కానీ గవర్నమెంట్ వారి భూమి ఇది 40 సెంట్లు అని చెప్పి రెవెన్యూ వారు కూడా ధృవీకరిస్తూ ఇది గవర్నమెంట్ భూమి కింద ఉందని చెప్పి మొన్న 22A లిస్టు తీసేటప్పుడు కూడా దీన్ని నోటిఫై లిస్టులోని పెట్టినటువంటి సంగతి గవర్నమెంట్ అధికారులందరికీ కూడా తెలుసు. కాబట్టి మేము రిక్వెస్ట్ చేసేదంటే గవర్నమెంట్ స్థలాన్ని గవర్నమెంట్ అవసరాల కోసం వినియోగించాలి, విద్యా సంస్థలకు ఉపయోగించాలి అనే ఉద్దేశంతో ఈ రోజున మేము మరియు గ్రామ పెద్దలందరం కూడా కలిసి ఇక్కడికి వచ్చి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. దయచేసి కలెక్టర్ గారు, కమిషనర్ గారు వీరందరూ కూడా ఆ భూమి కోసం విషయాన్ని పరిశీలించి ప్రజల భూమిని, గవర్నమెంట్ భూమిని ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయవలసింది.